కార్యక్రమానికి బీసీ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి నివాళులు అర్పించడానికి వచ్చారు. వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు ఆ రోజు రామేశ్వరాచారి గారు, వలబోజు చక్రపాణి గారు, మరి జిల్లా జేఏసీ నాయకులు మంగళపల్లి రాజు గారు, అభి గారు, మరి అందరూ ఉద్యమకారులు సోదరులందరూ కూడా ఇచ్చేశారు. వారు ఒక్కసారి నివాళులు అర్పించుకుంటారు. మరి మరొకసారి మన ఉద్యమకారునికి జోహార్లు అర్పించుకుందాం. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్. జై శ్రీకాంతాచారి, అమర హే శ్రీకాంతాచారి, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్. మరి అమరుడు శ్రీకాంతాచారి జరిగిపోయి ఈ సంవత్సరం 16 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఈ పాలకులు ఈరోజు ఆ రోజు మేము సంవత్సరమైన 16 సంవత్సరాలకే పోరాడుతున్నాం. ట్యాంక్ బండ్పై శ్రీకాంతాచారి ఉద్యోగం పెట్టాలి, ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా లేదు. ఇప్పుడు కొత్త వచ్చిన ప్రభుత్వం కూడా శ్రీకాంతాచారి అమరవీరులకు ట్యాంక్ బండ్పై ఉద్యోగం పెట్టాలని చెప్తున్నారు. వాళ్ళు అలాగే తెలంగాణ కోసం పోరాట వీరులకు వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తారని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు తెలంగాణ వీరులకు కోసం జైలుకు పోయి దెబ్బలు పడి రోడ్ల మీద పండుకొని తినలేక తినలేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి తెలంగాణ మన పోరాట యోధులకు వెంటనే పెన్షన్ ఇవ్వాలని, అలాగే శ్రీకాంతాచారి విషయం తప్పకుండా ట్యాంక్ బండ్పై పెట్టాలని మేము తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. నవంబర్ 29 తారీఖు దీక్షా దివాస్ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ అగ్నికి ఆవిరైన రోజు. ఆ రోజు నుండి చావుతోని 3 రోజులు పోరాటం చేసి డిసెంబరు 3 తారీఖు నాడు ప్రాణాలు అర్పించిండు. ఇవాళ శ్రీకాంతాచారిది 16వ వర్ధంతి సందర్భంగా ఆయనని ఘన నివాళులు అర్పించుకుంటూ శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిండు. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా తనకి ఏమీ న్యాయం జరగలేదు ఉద్యమకారులకి. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఉద్యమకారులకి 250 గజాల జాగా పెన్షన్ ఇస్తాన్నారు, అవి కూడా ఏం చేయలేదు. ఇప్పుడన్నా కనీసము ఈరోజు డిసెంబర్ 9 తారీఖు సోనియా గాంధీ బర్త్డే ఉన్నది కాబట్టి ఉద్యమకారులకు ఇప్పుడన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అట్లనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ది తర్వాత శ్రీకాంతాచారిది ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఏర్పాటు చేయాలి. అట్లనే ఇవాళ డిసెంబర్ 3 తారీఖు గవర్నమెంట్ తరఫున అధికారికంగా చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీకాంతాచారి, జోహార్ జోహార్, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. ఉద్యమంలో కేసీఆర్ దీక్ష తీసుకున్న తరుణంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో దీక్ష ఉధృతం చేయడానికి మా విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి కంకణబద్దులై ఉద్యమాన్ని ఊపిరిపోసి అగ్నికి హావుతై నవంబర్ 2009 డిసెంబర్ 3వ తారీఖు నాడు తుది శ్వాస విడిచి ఉద్యమానికి ఊతంనిచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీకాంతాచారి. వారి యొక్క కుటుంబానికి గత నడిచినటువంటి 10 సంవత్సరాల లోపల కూడా వారికి రాజకీయ ప్రోత్సాహం ఎలాంటిది కూడా అందలేదు. ప్రభుత్వంగా మారుతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబానికి రాజకీయ ప్రోత్సాహం ఇస్తారని 2 సంవత్సరాలు గడిచింది. అది కూడా ఊతపదంగానే అయిపోయి ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి రాజకీయ ప్రోత్సాహం ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి విశ్వబ్రాహ్మణ కుటుంబాల తరఫున కూడా ఉన్నటువంటి వారికి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వ పరంగా రావట్లేదు. కాబట్టి దీని మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్పందించి విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా సంక్షేమ పథకాలు బాధ్యతంగా అందించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వారి పేరు మీద ఉన్నది. కాబట్టి
స్పందించి ఈ యొక్క 16వ వర్ధంతి సందర్భంగా శ్రీకాంత్ చారి ఆశయాలను గుర్తు చేసుకొని వారి కుటుంబాలందరికీ మంచి చేయాలని రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. జై. ఈరోజు తెలంగాణ మలిదశ తొలి అమరుడు ఉద్యమకారుడు శ్రీకాంతాచారి గారి 16వ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో ఉద్యమ చౌక్ నందు వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు జనగామ జిల్లా బీసీ జేఏసీ మరియు వివిధ కుల సంఘాలు ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఒక ఉద్యమకారునికి నివాళులు అర్పించడం మనందరి అదృష్టం. అయితే స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్ ఎటువంటి స్ఫూర్తి నింపాడో, దేశం మొత్తానికి స్వాతంత్ర కాంక్ష గురించి ఏ విధంగా అయితే స్ఫూర్తి నింపాడో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు ఆమరణ దీక్ష ఒకవైపు అయితే తెలంగాణ మొత్తాన్ని ఒక్కసారిగా స్తంభింపజేసిన వ్యక్తి శ్రీకాంతాచారి. తన ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో తన ప్రాణాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చిన వ్యక్తి శ్రీకాంతాచారి. అటువంటి గొప్ప వ్యక్తి మన తెలంగాణ వ్యక్తి, ఒక బీసీ బిడ్డగా ప్రతి ఒక్కరం గర్వపడాలి. అటువంటి వ్యక్తికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు రాకపోవడం మనందరం బాధించాల్సిన విషయం. ఉద్యమానికి కూడా శ్రీకాంతాచారి ప్రాణత్యాగం మాకు స్ఫూర్తినిస్తుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో అదే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లు కావచ్చు, బీసీ హక్కుల సాధన కోసం బీసీ జేఏసీ ముందుండి పోరాడుతుందని తెలియజేసుకుంటూ జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.